రైట్ ఇక మహబూబ్ నగర్ వెళ్దాం. దేశవ్యాప్తంగా జీఎస్టీ 2.0 అమల్లోకి వచ్చేసింది. 357 ఉత్పత్తులపై ధరలు తగ్గడం పట్ల సామాన్య మధ్యతరగతి ప్రజలైతే హర్షం వ్యక్తం చేస్తున్న పరిస్థితి. వంటగదిలో ఉపయోగించే నిత్యావసర సరుకుల నుంచి ఎలక్ట్రానిక్, నిర్మాణ రంగం, జీవిత బీమా, ఆరోగ్య బీమా, వైద్యానికి సంబంధించిన మందులపై జీఎస్టీ తగ్గింది. ముఖ్యంగా నిత్యావసర సరుకుల ధరలు తగ్గడంతో సామాన్య ప్రజలు ఊపిరి పీల్చుకుంటున్న పరిస్థితి దేశంలో. అటు హెల్త్ ఇన్సూరెన్స్లపై జీఎస్టీ తగ్గడం వల్ల ప్రతి ఒక్కరూ వైద్యపరమైన ఇన్సూరెన్స్ తీసుకునే అవకాశాలు, వెసులుబాటు కూడా స్పష్టంగా కనిపిస్తోంది. ఇక మహబూబ్ నగర్లో జీఎస్టీ తగ్గుదలకు సంబంధించి ఏమనుకుంటున్నారో మనకు డీటెయిల్స్ వెంకటేష్ అందిస్తారు. వెంకటేష్. దేశవ్యాప్తంగా జీఎస్టీ 2.0ను అనుసరించి 375 ఉత్పత్తులపై కేంద్ర ప్రభుత్వం ధరలను తగ్గించింది. దీంతో వంటగది నుంచి ఎలక్ట్రానిక్ వస్తువులు, జీవిత బీమా, దానికి సంబంధించిన ఇన్సూరెన్స్ కంపెనీలు, నిర్మాణ సంఘాలు, ఇలా అనేక సంవత్సరాలకు సంబంధించిన జీఎస్టీ ధరలు ఈ రోజు నుంచి తగ్గుముఖం పట్టాయని చెప్పవచ్చు. మొత్తంగా చూసుకుంటే ఈ రోజు నుంచి గతంలో 12.5% ఉన్న జీఎస్టీ ధరలు ప్రస్తుతము 5% కేంద్ర ప్రభుత్వం తగ్గించిందని చెప్పవచ్చు. ఈ నేపథ్యంలో దేశ ప్రజలు మొత్తము ఈ జీఎస్టీ ధరలు తగ్గడంతో చాలా సంతోషపడుతున్న సమయం కూడా అని చెప్పవచ్చు. దీనికి సంబంధించి ఇప్పటికే ప్రతి వస్తువుపై కూడా జీఎస్టీ ధరలు తగ్గడం వల్ల, రేట్లు తగ్గడం వల్ల సామాన్యులు అయితే సంతోషపడుతున్నారు. గతంలో ఏదైనా వస్తువు తీసుకోవాలంటే చాలా అంటే ఆర్థికంగా కొన్ని వస్తువులను ఇబ్బందులకు గురయ్యే అవకాశం ఉండే. అంటే ఆర్థికంగా ఉన్న పరంలో కార్లు కానీ, ఇతర నిర్మాణ రంగాలు కానీ, సిమెంట్ కానీ, అక్కడ స్టీల్ కానీ ఏది కొనాలన్నా కూడా చాలా ఇబ్బందులు ఉండే, వ్యయ ప్రయాసాలు కూర్చి కొనే పరిస్థితి కనిపిస్తుండే. కానీ ప్రస్తుతం చూసుకుంటే మాత్రము ఆ జీఎస్టీ ధరలు ఒక్కసారిగా తగ్గిపోవడంతో అక్కడ సామాన్యులతో పాటు ధనికులు కూడా చాలా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. అంటే ముఖ్యంగా వంటగదుల సరుకుల నుంచి ఇక్కడ ఎలక్ట్రానిక్ వస్తువులు, మందులు, వైద్య పరికరాలు, వాహనాలు, వ్యక్తిగత బీమా, జీవిత బీమా, ఆరోగ్య బీమా, ఇలా అనేకకు సంబంధించిన మొత్తం 375 రకాల ఉత్పత్తులపై పన్ను రేట్లు అయితే తగ్గనున్నాయి. దీంతోపాటు ఇప్పటికే ఎలక్ట్రానిక్స్, డైరీ కంపెనీలు తమ ఉత్పత్తులను కూడా ఈ నెల 22 నుంచే తగ్గుముఖం పడుతున్నాయని కూడా వాళ్ళు ఇప్పటికే స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో మనం మాల్లో చూస్తున్నాం, ప్రతి మాల్లో కూడా ఈ ధరలు తగ్గడం వల్ల ఆ ప్రజలకైతే చాలా సంతోషమైన వార్త. ఆర్థికంగా కూడా చాలా నిలదొక్కునే అవకాశం ఉన్న నేపథ్యంలో ఈ జీఎస్టీ ధరలు తగ్గడం వల్ల ఇబ్బందులు అయితే కొద్దిగా తగ్గే అవకాశం ఉంటుంది. గతంలో 12% ఉన్న ఈ జీఎస్టీ ప్రస్తుతం 5% ఉంది. అంటే కొన్ని కార్లలో చూసుకుంటే కూడా అత్యధిక కార్లలో చాలా రేట్లు, లక్షలు విలువ చేసే కార్లలో కూడా చాలా రేట్లు అంటే ఒకటే మాదిరి ఉండేది. ఏ జీఎస్టీ ఉంటుందో 12% ఉంటే చిన్న మారుతి 800 నుంచి బెంజ్ వరకు కూడా ఒకటే జీఎస్టీ ధరలు ఉండేది. ఆ పన్నులు కూడా అట్లా విధించేవారు. కానీ ఈ నేపథ్యంలో జీఎస్టీకి సంబంధించి రకరకాల పైన ధరలు తగ్గించడం వల్ల సామాన్యులు అయితే ఊపిరి పీల్చుకునే పరిస్థితి అయితే కనిపిస్తుంది. ముఖ్యంగా మాల్స్లోకి వచ్చే చాలామంది వినియోగదారులు అయితే తమ ధరలు తగ్గడం వల్ల సంతోషం వ్యక్తం చేసే పరిస్థితి అయితే మనకు చాలా స్పష్టంగా కనిపిస్తున్న నేపథ్యంలో ఎక్కడ చూసినా కూడా ఈ దేశవ్యాప్తంగా కూడా ఈ జీఎస్టీ తగ్గడం మాత్రము విప్లవాత్మకమైన చర్య అని చెప్పవచ్చు. గతంలో రక్షణ రంగానికి 6% నుంచి ఈ జీఎస్టీ నుంచే ప్రభుత్వం రక్షణ రంగానికి అంటే నిధులను కేటాయించుకునేది. ప్రస్తుతము జీఎస్టీ తగ్గించడం వల్ల, ధరలు తగ్గడం వల్ల రక్షణ రంగానికి, ఇతర రంగాలకు కూడా కేంద్ర ప్రభుత్వం వ్యయం కోసి తమ లాభాపేక్ష లేకుండా ఇతర నిధుల నుంచి వాటిని మళ్లించే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. చాలామంది వినియోగదారులు కూడా ఇటువంటి మాల్స్లలో దానిలో చాలా అంటే 1000 రూపాయలు కానీ 10,000 కానీ ఇలా ఏది కూడా 10,000 చేస్తే కూడా వాళ్ళకు ఒక 1000 రూపాయలు తగ్గే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తున్న నేపథ్యంలో కొందరు వినియోగదారులు కూడా మన దగ్గర ఉన్నారు. వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం కూడా చేద్దాం. చెప్పండి, మీకు ఈ జీఎస్టీ తగ్గడం వల్ల ఎలాంటి లబ్ధి చేకూరింది, ఎలాంటి ఆర్థిక ఇబ్బంది కలిగే అవకాశం ఉంటుంది? అందరికీ నమస్కారం. ఈరోజు ఏదైతే మన సెప్టెంబర్ 22 తారీఖు అనేది ఉందో భారతదేశ చరిత్రలో ఈరోజు ఒక మర్చిపోలేని రోజు. ఎందుకంటే మన భారతదేశ ప్రధాని నరేంద్ర మోదీ గారు దసరా, దీపావళి రాకముందే మన దేశ ప్రజలకి ఒక గొప్ప పండుగ వాతావరణం కల్పించారు. ముఖ్యంగా ఈరోజు మోడీ జీఎస్టీ 2.0 వర్షన్ అనేది స్లాబ్ తీసుకొచ్చిండ్రో ఈరోజు గత ప్రభుత్వాలు అన్ని మాటల వరకే కానీ ఈ ప్రభుత్వం చేతుల ప్రభుత్వం అని మరోసారి నిరూపించుకున్నారు. గతంలో 28% ఉన్న ఏదైతే జీఎస్టీ ఉందో మనం నిత్యావసరంగా వాడే గృహోపకరణాలు కానీ, తర్వాత ఈ టీవీలు కానీ, ఫ్రిడ్జులు కానీ, మన ఎలక్ట్రానిక్కి సంబంధించిన ఐటమ్స్ కానీ ఇవన్నీ 28% స్లాబ్లో ఉండే. ఇప్పుడు అవి 18%, 10% తగ్గించి 18%కి మినహాయింపు ఇచ్చిండ్రు. ఇప్పుడు జీఎస్టీ 18%, 28% ఉన్నాయి 18%కి, గతంలో 18% ఉన్నాయి ఇప్పుడు 5%కి తీసుకొచ్చిండ్రు. మనం నిత్యావసరంగా ఉపయోగించే ఆహార పదార్థాల మీద కూడా గతంలో 5% జీఎస్టీ ఉండే,
అవి ఇప్పుడు మొత్తం జిఎస్టీ మినాయించి 0% జిఎస్టీ, అంటే ఆహార పదార్థాల మీద ఎలాంటి ఇవన్నీ తగ్గించడం వల్ల సామాన్యులకు ఎలాంటి లబ్ధి చేకూరే అవకాశం ఉంటుంది? సామాన్య ప్రజలకు ఖచ్చితంగా చాలా పెద్ద మొత్తంలో ఊరట కలుగుతుంది. ఎందుకంటే నిత్యవసరంగా ప్రజలందరూ కూడా రోజు వారి వారి జీవితాలలో వాడే ఏవైతే ఆహార పదార్థాలు కానీ ఈ సంబంధించిన అన్ని విషయాల మీద కూడా ఈరోజు జిఎస్టీలు తగ్గించడం వల్ల ఎంతో ఆర్థిక భారం ఈరోజు సామాన్య మధ్యతరగతి ప్రజల మీద ఈరోజు తగ్గుతుంది. చాలా ఊరట లభిస్తుంది. ఇప్పుడు మనం ఒక 10,000 రూపాయలు నెలకి ఒక సామాన్య కుటుంబానికి ఖర్చు వస్తే జిఎస్టీ తగ్గించడం వల్ల ఒక 6,000 7,000 రూపాయల కంటే దాదాపు 3,000 రూపాయలు అంటే ఒక మధ్యతరగతి కుటుంబము ఒక 10-15 రోజులు వాళ్ళ ఇల్లు గడిచేంత పరిస్థితి ఉంటుంది. కాబట్టి సామాన్యులకి ఇది ఒక గొప్ప వరం. దేశ ప్రజలందరి తరఫున ఈ జిఎస్టీ 2.0 వర్షన్ కొత్తగా తీసుకొచ్చి ప్రజలకందరికి ఊరట కలిగించినందుకు దేశ ప్రజలందరి తరఫున ప్రధాని నరేంద్ర మోడీ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఇది ఒక్క కస్టమర్కి సంతోషమే కాకుండా చాలామంది కస్టమర్స్ కూడా ఇక్కడ మన దగ్గర ఉన్నారు. వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం కూడా చెప్పండి మీకు ఎట్లా అనిపిస్తుంది జిఎస్టీ ధరలు తగ్గడం వల్ల? జిఎస్టీ తగ్గించడం వల్ల పబ్లిక్కి చాలా భారం తగ్గిపోయింది. కనీసం ప్రతి ఒక్క కుటుంబంలో ఒక 10,000 వరకు నిత్యావసర సరుకులపైన లాభం పొందుతున్నాడు. ఇంతకుముందు 4 స్లాబ్స్లలో ఉంటుండే జిఎస్టీ, ఇప్పుడు 2 స్లాబ్స్ అయిపోయింది. ఓన్లీ 5%, 18%. దానివల్ల చాలా పబ్లిక్కు సేవ్. ఎలాంటి వస్తువులపైన ఈ అవకాశం అంటే ఈ భారం తగ్గే అవకాశం ఉంటుందని చెప్పవచ్చు? అనేక కన్జ్యూమబుల్స్ పైన కొన్ని ఐటమ్స్ మిల్క్, ప్యాడీ ఇలాంటి దానిపైన అసలు ట్యాక్స్ నిల్ ఇంతకుముందు ఉంటుండే, దానిపైన ఇప్పుడు నిల్ అయిపోయింది. అవన్నీ కూడా పబ్లిక్కు చాలా లాభమే. అంటే ముఖ్యంగా హెల్త్ ఇన్సూరెన్స్ల పైన చాలా ట్యాక్స్ ఎక్కువ పడేది, అప్పుడు తీసుకోవడానికి కూడా జంకేవారు ప్రజలు కూడా. ఇప్పుడు లైఫ్ సేవింగ్ మెడిసిన్స్ పైన పూర్తిగా ట్యాక్స్ నిల్ చేసినారు. దాదాపు ఇప్పుడు ఇంతకుముందు ఉన్న 4 స్లాబ్స్ సిస్టంలో ఈ సిస్టంలో 50% ఐటమ్స్ నిల్ అయిపోయినాయి. దానివల్ల కుటుంబాలకు కానీ పబ్లిక్ కానీ చాలా ఆదాయం జరుగుతుంది. అంటే ముఖ్యంగా ఎప్పుడైతే జిఎస్టీ ధరలు ఆ జిఎస్టీ స్లాబ్లు గతంలో 4 ఉండే, ప్రస్తుతం అయితే 2.0 చేశారు. అంటే 2 స్లాబ్లోనే ఈ ధరలు కూడా ఎక్కువగా ఉంటాయి. ఈ నేపథ్యంలో ఖచ్చితంగా ధరలు తగ్గించడం వల్ల దేశవ్యాప్తంగా సామాన్య ప్రజలతో పాటు మధ్యతరగతి ప్రజలు కూడా చాలా సంతోషం అయితే వ్యక్తం చేసిన పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. ఇది వెంకటేష్.